జీవీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు ప్రత్యేక వార్తలు చదువుతుంది కొత్త మురళి. ప్రభుత్వ బడి అంటే చిన్న చూపు ఉందా? అక్కడ ఎలాంటి వసతులు ఉండవని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్టే. మీరు చూస్తున్న ఈ భవనం ఓ ప్రభుత్వ పాఠశాల. పటంచెరు మండలంలోని జడ్పీహెచ్ఎస్ గణాపూర్ పాఠశాల. కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఇక్కడ తరగతి గదుల నిర్మాణం జరిగింది. అద్భుతమైన 3 అంతస్తుల భవనంలో ఇక్కడ తరగతులు నిర్వహించబడుతున్నాయి. విశాలమైన డైనింగ్ గది, విద్యార్థులకు సైన్స్ ల్యాబ్, అలాగే లైబ్రరీ. ప్రైవేట్ పాఠశాలలో లేని ఐఎఫ్బి ద్వారా డిజిటల్ పాఠాలు ఇక్కడ ప్రత్యేక లక్షణం. కేవలం పాఠాలే కాదు, ఆటలు, యోగా, కరాటే, ఇతర ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి. మన ఊరి మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఐఎఫ్బి ప్యానెల్స్ వచ్చి విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. ఈ పాఠశాలను గ్లాండ్ ఫార్మా సౌజన్యంతో నిర్మించబడింది. సర్వాంగ సుందరంగా ఉన్న ఈ పాఠశాలలో విద్యాభ్యాసం అంటేనే ఈ ప్రాంత ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇక్కడ 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు IIITలో సీట్లు సాధించి ఇంజనీరింగ్ విద్యను చదువుతున్నారు. అలాగే వివిధ పేరు పోసిన కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. వారి మాటల్లో ఒకసారి విందాం. డాక్టర్ ఆఫ్ మేదరి రామకృష్ణ. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జెడ్పీహెచ్ఎస్ గణాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నాకు 10వ తరగతిలో 10 GPA వచ్చింది. మా గురువులు ఎంతగానో నాకు మంచిగా చెప్పి చక్కగా చదువును బోధించారు. నాకు 10th తర్వాత ఇంటర్లో కూడా మా సార్ వాళ్ళ ప్రోత్సాహంతో ఎంపీసీ తీసుకొని ఇంటర్ పూర్తి చేశాను. తర్వాత వాళ్ళ ప్రోత్సాహంతోనే ఎంసెట్ రాశాను. ఇప్పుడు నాకు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇది మా గురువుల ప్రోత్సాహం వల్లనే జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, సైన్స్ ల్యాబు, ఇతర కార్యక్రమాలు, ప్రయోగశాల నిర్వహించడంలో కానీ ఇక్కడ విద్యార్థులు ముందుంటారు. తరగతి చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే IIITలో కూడా సీట్లు పొందారు. 100% ఫలితాలతో ఇక్కడ విద్యార్థులు విజయదుందు మోగించారు. కేవలం పాఠాలే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ కార్యక్రమాలు, సైన్స్ ప్రయోగశాల చేయడంలో కూడా ఇక్కడ విద్యార్థులు నేర్పరులు. అందిస్తున్నటువంటి ఉచిత పథకాలు ఇక్కడ నిర్వహించబడతాయి. ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, ఉచిత దుస్తులు ఇక్కడ పిల్లలకు అందించబడతాయి. అలాగే ఇతర సంస్థల సౌజన్యంతో ఉచితంగా బ్యాగులు, తర్వాత నోట్బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని సదుపాయాలతో మరియు విశేష అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులతో ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం కొనసాగించబడుతుంది. కావున ఈ అవకాశాన్ని గ్రామస్తులు వినియోగించుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయులు ఒక ప్రకటనలో తెలియజేశారు.